వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి. నిన్న బాలు పడాలా గారి పుట్టినరోజు, కళ్యాణ్ పడాలా గారి తమ్ముడు పుట్టినరోజు అని చెప్పి ఆయన స్టేటస్లో పెట్టి ఒక వీడియో పెట్టాడని చెప్పి నేను నిన్న ఒక షాట్ చేశాను. ఆ షాట్లో ఏదో సరదాగా నార్మల్గా ఏదో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి చిన్న క్వశ్చన్, చిన్న మాట చెప్పాను. ఏంటది? బాలు కానీ బిగ్ బాస్లోకి వస్తే ఎలా ఉంటుంది, తన తమ్ముడు వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక మాట చెప్పాను. దానికి నేను ఏదో కాంట్రవర్సీ చేస్తున్నానని చెప్పి అపార్థం చేసుకుంటున్నాను చూసారా. నిజంగా మీకు ఏ మాట ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కాక నాకైతే పిచ్చెక్కిపోతుంది. నేను కాంట్రవర్సీ చేస్తున్నానంట. ఆ సరదాగా అన్న మాటను పట్టుకొని నేను కాంట్రవర్సీ చేస్తున్నానంటే నేనేం చెప్పాలి? కాంట్రవర్సీ చేస్తే నాకేం వస్తుంది? కొత్త కాంట్రవర్సీ చేస్తే అయినా కళ్యాణ్ మీద నేను ఎప్పుడైనా కాంట్రవర్సీ చేస్తానా? కొంచెం అర్థం చేసుకోండి. సరదాగా చెప్పిన మాట ఏంటి, సీరియస్గా చెప్పిన మాట ఏంటి అనేది కొంచెం అర్థం చేసుకొని కామెంట్స్ పెట్టండి, సరేనా? దయచేసి నేనైతే ఏ దురుద్దేశంతోనో ఏ కాంట్రవర్సీ చేద్దామనో నేనైతే ఏ మాట చెప్పను. కళ్యాణ్ గురించి, తనుజ గురించి, ముఖ్యంగా వాళ్ళిద్దరి గురించి నేను ఏ మాట చెప్పను కాంట్రవర్సీ చేద్దామని. నేనేదో సరదాగా చేసి పెట్టిన వీడియో అది. సో అదనమాట, అది ఒక క్లారిఫికేషన్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. కళ్యాణ్ పడాలా లేటెస్ట్ అప్డేట్స్, కళ్యాణ్ పడాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయి. అవి ఏంటంటే, కళ్యాణ్ పడాలా వెబ్ సిరీస్ చేస్తున్నాడా లేదా అని చెప్పి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నాకు వెబ్ సిరీస్ చేస్తున్నాడు, వెబ్ సిరీస్ కన్ఫామ్ అయిందని చెప్పి నేనైతే ఎప్పుడు కన్ఫామ్ చెప్పలేదు, కానీ ఉండొచ్చు అనేది చెప్తున్నాను. నేను కూడా ఇంతకుముందు కూడా 95% ఉండొచ్చు అనేది నేనైతే చాలా గట్టిగా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఉండొచ్చు, కానీ అది కన్ఫామ్ కాదు. ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే అది కన్ఫామ్ కాదు. ప్రస్తుతానికి కన్ఫామ్ అయిన న్యూస్ ఏంటి అని అంటే, తను ఒక సాంగ్ చేస్తున్నాడంట, సాంగ్ ఆల్బమ్. ఎవరితో? బిగ్ బాస్ సీజన్ 9 వేరే లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక బిగ్ బాస్ సీజన్ 9లో ఒక అమ్మాయి అన్నమాట, హీరోయిన్. తర్వాత కళ్యాణ్ పక్కన మామూలుగా మనం తనూజాని కళ్యాణ్ని కలిసి చూడడానికి అయితే ఎక్కువ ఇష్టపడతాం. బట్ కళ్యాణ్ పక్కన వేరే ఎవరో వస్తున్నారు అంటే మనం ఎంతమంది తీసుకుంటారో లేదో తెలియదు, కానీ నేనైతే తన కెరియర్కి ఎదగాలి కాబట్టి ఎవరైనా ఓకే. కళ్యాణ్ పక్కన ఎప్పుడు తనూజానే ఉండాలని మనం రూల్ పెట్టుకుంటే ఎప్పటికీ అవ్వదు. ఎవరు వచ్చినా సరే, కళ్యాణ్ పక్కన ఎవరున్నా సరే, మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎలాగో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని, మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఎవరు కళ్యాణ్ పక్కన చేసినా మనం అయితే యాక్సెప్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. సో ఈ సాంగ్ అయితే, ఈ సాంగ్కి సంబంధించిన అనౌన్స్మెంటో లేకపోతే ఏదైనా చిన్న అప్డేటో తన పుట్టినరోజు రోజున రావచ్చు అనేది అయితే ఒక న్యూస్. మరి ఆ రోజు ఒకవేళ న్యూస్ కానీ అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇది ప్రస్తుతానికైతే తన ఫ్యూచర్ అప్డేట్. ఒక సాంగ్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇంకా 2-3 ప్రోగ్రామ్స్కి ఏదో రాబోతున్నాడంట. అది అఫీషియల్గా అఫీషియల్గా తెలియగానే వీడియో అయితే చేస్తాను. ఏదో ఇంటెలిజెంట్ షోకి అయితే రాబోతున్నాడు అనమాట, టాలెంట్ షో అనమాట అది. సో అది ఒక అప్డేట్ అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా తన అప్డేట్స్ అయితే ఉన్నాయి. పుట్టినరోజు నాడు అఫీషియల్గా అనౌన్స్ అయితే మాత్రం ఫ్యాన్స్కి పండగ. మీరెంతమంది తన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?